కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రత్యక్షంగా చూస్తే తప్ప దాని ప్రాధాన్యతను తెలుసుకోలేమన్నారు. కొన్ని నెలల్లోనే మొత్తం పనులు పూర్తవుతాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. అనుకున్న సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఆయన పట్టుదల వల్లే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా కోనరావుపేట మండలం మల్కపేట దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీలోని టన్నెల్ పంప్ హౌస్ పనులు పరిశీలించారు కేటీఆర్. తెలంగాణ రైతాంగానికి 1,25,00,000 ఎకరాలకు నీరివ్వాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారో మరి ఈరోజు నిజంగా మొత్తం సాగునీటి రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే బహుశా మనం ఏ చైనాలో ఇంజనీరింగ్ అద్భుతాలు జరుగుతున్నాయని 3 గార్జెస్ డ్యామ్ అని ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం, కానీ స్వయంగా చూస్తే తప్ప ఈ అనుభవాన్ని వర్ణించలేము. ఈ ప్రాజెక్టు ఈరోజు ప్యాకేజ్ 9 ఏదైతే మేము పరిశీలించడం జరిగిందో ఇంకా 1 కిలోమీటర్ మేర టనల్ పూర్తి కావాల్సి ఉంది. పంప్ హౌస్ కూడా రాబోయే 4 నుంచి 5 మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. రిజర్వాయర్ అయితే దాదాపుగా పూర్తి కావచ్చింది. పనుల పురోగతిపై అధికారులతో చర్చించిన ఆయన ఇంజనీర్లను అభినందించారు. అంతకుముందు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు కేటీఆర్. తనను కలిసేందుకు వచ్చిన కొత్త సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. మానేరు నది ఒడ్డున జరుగుతున్న గంగమ్మ తల్లి కళ్యాణోత్సవ వేడుకలకు హాజరైన కేటీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప జాతరకు హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు.